4,000 పింఛన్ అన్నాడు. 4,000 పింఛన్ లేదేం లేదు. గవే 2,000 వస్తుంది. ఇగో ఈ నెల రానేలే ముసలోళ్ళకు. బస్సులో పోతే మొగోళ్ళకు కిరాయి, ఆడోళ్ళను తొక్కి చంపుడు, అదొకటే. ఇక రైతు బంధు లేదు. ఇది వరకు బతుకమ్మ చీరలు వేసిండు ఆయనే, ఆ బతుకమ్మ చీరలు లేవు. ఇది వరకు 1 రూపాయి లేదు. కర్ణ వస్తే 16 కిలోల బియ్యం ఇచ్చిండు ఒక మనిషికి, 2 కిలోల చక్కెర ఇచ్చిండు, 1,500 ఇచ్చిండు. ఎందుకమ్మా మీరు బయటకు వెళ్ళకుండ్రి, కాయగడ్డ వస్తుంది, పండ్ల ఫలాలు వస్తాయి, కొనుక్కొండ్రి, తినుండ్రి, బయటకు వెళ్ళకుండ్రి అంటే బీడీలు లేవరు కూడా బంద్ పెట్టి షార్బత్ ఆడుకుని రోడ్ల పోయి వాళ్ళు కూడా. మేము కూడా ముసలం సైలెంట్గా ముసలం అప్పుడు కూడా. ఇక ఇప్పుడు ఏమీ లేదు. కరెంటు ఇప్పుడు ఏమి మనుబుక్కి మంచిలు తాగినట్టున్నది, ఏం లేదు. ఇక నాకు అత్తలేదు, మా పెద్ద మనిషికి వస్తుంది. 4,000 ఓ 4,000 దిగకిస్తుంది. నేను మరి నాకు కూడా కాళ్ళు నడవత్తలేవు ఇప్పటికి, మా ఈడోళ్ళకు మొత్తం నడవత్తలేవు. మరి ఈ ప్రభుత్వం ఏందో ఈ లెక్కేందో మాకైతే నా కాళ్ళు నడవత్తలేవు, బురదలో దిగత్తలేదు, రెక్కలు కష్టం చేస్తామంటే మాకు ఏం లేదు. మరి ఆ పెద్ద మనుషులకు వచ్చినా కానీ అవే 400 మేము ఎట్లా చేసుకొని తినుకుంటా నాన్న బతుకుదు. సగం సగం మా కొడుకులను కొట్లాడుకుంటా గాసం పోయి బందుము, ఈ పాసలు ఎల్ల తీసుకుందుము, మాకు రెక్కలు లేవు. వాళ్ళకు గోళీలకు సరిపోతలేవు. కొడుకులను అడిగితే ఏమంటారు, ఈ మీ రైతు బంధు తెచ్చుకొని ఎల్ల తీసుకోర్రి. వస్తలేదు. ఇప్పుడు 3 పంటలే రాక, ఆ 3 పంటలే రాక రైతు బంధు మొత్తం ఎత్తలేదు. 2 3 మాక ఒక రుణమాఫీ అయింది. ఏం లేదు ఇక. కానీ మాకు ఇప్పుడైతే ఏం మంచిగా లేదు. 100, 90, 60 కాడ మొదలు పెట్టుకుంటే 140 అయింది. ఏదో ఒక నూనె ప్యాకెట్ అది 3 పావు కిలోలు ఉన్నది. 4 ఉన్నోళ్ళకి ఎంతమంది అయింది, ఎట్లయితుంది? 1 పరి అవుతుంది. ధరలు పప్పులు అన్ని కిరాణా సామాన్ మొత్తం పెరిగింది. 140 రూపాయలకు 1 ప్యాకెట్ అయింది. 150 రూపాయలకు కిలో పెసరపప్పు అయింది. 160 రూపాయలకు శనగపప్పు అయింది. మేము అన్ని తీసుకొని ఏడకెళ్ళి బతుకుదు చెప్పుర్రి. సంక్రాంతి తర్వాత 4,000 పెన్షన్ ఇస్తా, రైతు బంధు ఇస్తా అని చెప్తున్నాడు. మరి అయితే అంటావా? ఇక ఇది అయ్యేది తెలియదు, కాంతి తెలియదు. నేను కేసరి 2,000 పాదాలు రెత్తుండా, నేను 4,000 పాదాలు రెత్తున్నాడా? అదంతా నువ్వు అది గిదిగంతా నువ్వు అది తెలుసా? అన్ని ఉట్టియే, ఒట్టిగా డూప్లికేట్. అది డూప్లికేటే. కానీ ఎట్లా భరించామో ఏమో. పోయేటోళ్ళు పోతుర్రు, ఉండేటోళ్ళకి కష్టం ఉండేది. పోయేటోళ్ళు మంచిగా పోతుర్రు. ఇక ఉన్నోళ్ళకు ఇక ఈ కష్టాలు ఉన్నాయి. మరి ఎట్లా భరిస్తామో, ముసలోళ్ళని ఎట్లా చేస్తామో ముందాల ఏం చెప్పుదాం. ఆయన మాకు కనబడతలేడు కదా. నేను ఏంకి చెప్పేది చెప్తుంది. ఇక చెప్పేది చెప్తున్నా. బతుకమ్మ పండుకో సీరియల్ లేవు, ఓ రైకెళ్ళి లేవు, ఒక గాజులు 10 రూపాయలు లేవు. ఇక ఆయన అవుతాడు బా కోడలు చిపురుగడ్డతో కొట్టబట్టి, కొడుకులు ముల్లిగడ్డలతో కొట్టబట్టి. ఇక మేము ఏం చేస్తాము? రైతు బంధు లేకపోగా రైతు బంధు మీద నాన్న బతికినాం. పింఛన్లు రాకపోయాక 2,000 అన్నలేవు. వత్తలేవు. ఇగో 18, 22 నెల దాటిపోయింది. ఇప్పుడు ఫస్ట్ దాటిందా? ఇక ఈ వరకు ఒక్కళ్ళకి బీడీల ముందాల బీడీలలో వాడు, ఆటాక ఈ పింఛన్లలో వాడు. ఇంకంతే. 16 తారీఖు నాడే, 16 తారీఖు కింద వచ్చిందట ముసలోళ్ళు ఎగురుడు. ముసలోళ్ళు మురిసిర్రు. అవి జరుపుకుంటా వచ్చే వరకల్లా మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళా రైతు బంధు రాగానే గోసులోకి చెప్పుకొని ఊరుకుడే, ఆధార్ కార్డు పట్టుకొని బ్యాంకులకు, మందుల షాపులకు, గోళీలకు. ముసలోళ్ళే సారు, ముసలోళ్ళకే గోళీలకు, ముసలోళ్ళకు నడుములు లేవత్తలేవు, మోకాళ్ళు లేవత్తలేవు. ఇక వాళ్ళ పరిస్థితులు గట్లున్నాయి. మేమన్నా ఆడోళ్ళని చేసుకొచ్చి పెడదామంటే మాకు నడవకుండా అవుతుంది కాళ్ళు. ఇక మరి ఎట్లా చేస్తాము? మా ఇవన్నీ రేవంత్ రెడ్డి దగ్గర పోతున్నాయి మరి ఎట్లా చేస్తాడో
చెయ్యండి రైట్ ఇంకో రండి